భగభగమండే ఈ ఎండ నుంచి మీ కార్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారా? మీకు సెల్లార్ పార్కింగ్ లేదా మీరు బయటనే కార్ పార్క్ చేస్తున్నారా? ఇలాంటి సిచ్యువేషన్లో మనం గనక కార్ను బయట పార్క్ చేస్తే యూవీ రేస్ నుంచి మన కార్ పెయింట్ అని చెప్పేసి అయితే పాడవుతుంది. దీంతో పాటు కూడా బర్డ్ డ్రాప్స్ కనుక పడితే మీరు చెట్టు కింద పార్క్ చేసినా కూడా బర్డ్కి సంబంధించిన షిట్ ఏదైనా పడ్డా కూడా కెమికల్ రియాక్షన్ జరిగి ఆ ఏరియా మొత్తం అంతా కూడా పెయింట్ ప్యాచెస్ లాగైతే పోయే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. మీ కార్ని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఆల్ వెదర్ కండిషన్ బాడీ కవర్ అని చెప్పేసి అయితే ఉందండి. అండ్ దీనికి సంబంధించి మీరు చూస్తున్న ఈ కవర్ అనేది ఆల్ వెదర్ కండిషన్ కి సపోర్ట్ చేస్తుందండి. బయట లేయర్ అనేది డస్ట్ ప్రొటెక్షన్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అయితే యూజ్ అవుతుంది. ఇందు లోపల ఇంకొక లేయర్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. అంటే ఈ లేయర్ రెండు వేరు కదండి. అంటే మనకు బయట ప్లాస్టిక్ మెటీరియల్ అని చెప్పేసి వస్తుంది, రెండు గమ్మే స్టిక్ చేసి ఉంటారు. బట్ ఇది అలా ఉండదు అనమాట, రెండు మెర్జ్ అయిపోయి ఉంటాయి. సో మనకు సపరేట్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉండదు. 3 లేయర్ స్టిచ్చింగ్ ఉంటుందండి. 2 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది, 3 లేయర్ స్టిచ్చింగ్ అని చెప్పేసి ఉంటుంది. లోపల మనకి ఈ సాఫ్ట్ మెటీరియల్ ఉండడం వల్ల స్క్రాచ్ ప్రొటెక్షన్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. లోపల ఏదైతే కార్ పెయింట్ ఉందో గాలికి బాడీ కవర్ అటు ఇటు మూవ్ అయినా కూడా స్క్రాచెస్ అని చెప్పేసి అయితే పడవన్నమాట. స్క్రాచ్ ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్, డస్ట్ ప్రొటెక్షన్, యూవీ ప్రొటెక్షన్ అండి. సో దట్ దీంతో పాటు కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అని చెప్పేసి అయితే వస్తుంది. మిడిల్ లో మనకు బెల్ట్ బకల్ అని చెప్పేసి అయితే వస్తుందండి. మీరు కూడా మీ కార్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ కి అయితే వాట్సాప్ లో పిన్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు కూడా మిర్రర్ పాకెట్స్ అయితే వస్తాయండి. యాంటీనా పౌచ్ అనేది రాదు. యాంటీనా పౌచ్ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, యాంటీనా పౌచ్ కనుక మనకు బాడీ పైన రూఫ్ పైన వచ్చేటైతే కనుక పైన పౌచ్ కి స్టిచెస్ పడతాయి. ఆ స్టిచెస్ నుంచి మనకు వాటర్ లీకేజ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను యాంటీనా పౌచ్ అని చెప్పేసి అయితే తెప్పించండి. మీరు కూడా మీ కారు కోసం ఆల్ వెదర్ కండిషన్ సపోర్ట్ చేసే బాడీ కవర్ ఎస్పెషల్లీ సమ్మర్ స్పెషల్ బాడీ కవర్ ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ అయితే మీరు పిన్ చేయండి, లేదా డైరెక్ట్ గా మీరు కాల్ చేసి కూడా మీ కార్ కి సంబంధించిన ప్రైస్ అని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి. బట్ సిఓడి ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్ గా మీరు మా లొకేషన్ వచ్చేది తీసుకోవచ్చు, లేదంటే మీరు ముందే పే చేసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. భగభగమండే ఈ ఎండ నుంచి మీ కార్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారా? మీకు సెల్లార్ పార్కింగ్ లేదా మీరు బయటనే కార్ పార్క్ చేస్తున్నారా? ఇలాంటి సిచ్యువేషన్లో మనం గనక కార్ను బయట పార్క్ చేస్తే యూవీ రేస్ నుంచి మన కార్ పెయింట్ అని చెప్పేసి అయితే పాడవుతుంది. దీంతో పాటు కూడా బర్డ్ డ్రాప్స్ కనుక పడితే మీరు చెట్టు కింద పార్క్ చేసినా కూడా బర్డ్కి సంబంధించిన షిట్ ఏదైనా పడ్డా కూడా కెమికల్ రియాక్షన్ జరిగి ఆ ఏరియా మొత్తం అంతా కూడా పెయింట్ ప్యాచెస్ లాగైతే పోయే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. మీ కార్ని ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఆల్ వెదర్ కండిషన్ బాడీ కవర్ అని చెప్పేసి అయితే ఉందండి. అండ్ దీనికి సంబంధించి మీరు చూస్తున్న ఈ కవర్ అనేది ఆల్ వెదర్ కండిషన్ కి సపోర్ట్ చేస్తుందండి. బయట లేయర్ అనేది డస్ట్ ప్రొటెక్షన్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ అని చెప్పేసి అయితే యూజ్ అవుతుంది. ఇందు లోపల ఇంకొక లేయర్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది మనకు సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. అంటే ఈ లేయర్ రెండు వేరు కదండి. అంటే మనకు బయట ప్లాస్టిక్ మెటీరియల్ అని చెప్పేసి వస్తుంది, రెండు గమ్మే స్టిక్ చేసి ఉంటారు. బట్ ఇది అలా ఉండదు అనమాట, రెండు మెర్జ్ అయిపోయి ఉంటాయి. సో మనకు సపరేట్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉండదు. 3 లేయర్ స్టిచ్చింగ్ ఉంటుందండి. 2 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది, 3 లేయర్ స్టిచ్చింగ్ అని చెప్పేసి ఉంటుంది. లోపల మనకి ఈ సాఫ్ట్ మెటీరియల్ ఉండడం వల్ల స్క్రాచ్ ప్రొటెక్షన్ లాగా కూడా మనకి యూజ్ అవుతుంది. లోపల ఏదైతే కార్ పెయింట్ ఉందో గాలికి బాడీ కవర్ అటు ఇటు మూవ్ అయినా కూడా స్క్రాచెస్ అని చెప్పేసి అయితే పడవన్నమాట. స్క్రాచ్ ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్, డస్ట్ ప్రొటెక్షన్, యూవీ ప్రొటెక్షన్ అండి. సో దట్ దీంతో పాటు కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అని చెప్పేసి అయితే వస్తుంది. మిడిల్ లో మనకు బెల్ట్ బకల్ అని చెప్పేసి అయితే వస్తుందండి. మీరు కూడా మీ కార్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్ కి అయితే వాట్సాప్ లో పిన్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు కూడా మిర్రర్ పాకెట్స్ అయితే వస్తాయండి. యాంటీనా పౌచ్ అనేది రాదు. యాంటీనా పౌచ్ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, యాంటీనా పౌచ్ కనుక మనకు బాడీ పైన రూఫ్ పైన వచ్చేటైతే కనుక పైన పౌచ్ కి స్టిచెస్ పడతాయి. ఆ స్టిచెస్ నుంచి మనకు వాటర్ లీకేజ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను యాంటీనా పౌచ్ అని చెప్పేసి అయితే తెప్పించండి. మీరు కూడా మీ కారు కోసం ఆల్ వెదర్ కండిషన్ సపోర్ట్ చేసే బాడీ కవర్ ఎస్పెషల్లీ సమ్మర్ స్పెషల్ బాడీ కవర్ ని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్ కి అయితే మీరు పిన్ చేయండి, లేదా డైరెక్ట్ గా మీరు కాల్ చేసి కూడా మీ కార్ కి సంబంధించిన ప్రైస్ అని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి. బట్ సిఓడి ఆప్షన్ అయితే లేదు. డైరెక్ట్ గా మీరు మా లొకేషన్ వచ్చేది తీసుకోవచ్చు, లేదంటే మీరు ముందే పే చేసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.